ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ప్రస్తుతం కొత్తపేట వెళ్దాం. కొత్తపేటలో బారులు తీరి ఉన్నారు పెట్రోల్ బంకుల వద్ద. అక్కడ ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏ బంకుల వద్ద చూసినా కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, మరో బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఓపెన్ చేసిన బంకుల్లో అయితే వందల కొద్ది వెహికల్స్ కనపడుతున్నాయి. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ దేవి, ఈ రోజు అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు తప్పితే మరి ఎప్పుడు కూడా పెట్రోల్ దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కూడా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆయిల్ కంపెనీలు అన్ని కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కు సంబంధించిన కొరత లేదని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా ఇటు వాహనదారులు అయితే అటు పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టడం మాత్రం మానడం లేదు. అటు చూసుకోవచ్చు, భారీగా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చీమలు కూడా అంటే ఏదైతే ఒక చీమలు బారులు తీరిన విధంగా కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క వాహనదారు కూడా చిన్న చిన్న వాహనాలు తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క వాహనదారు కూడా ఇక్కడికి వచ్చి ఒక పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు మరికొంతమంది కూడా అటు ఎక్కడైతే అక్కడ రోడ్లపై నిలిచిపోయినటువంటి వాహనాలను కూడా తిరిగి మరి ప్రారంభించేందుకు కూడా అవసరమయ్యే విధంగా అటు వాటర్ బాటిళ్లతో పాటు అటు కొన్ని క్యాన్లను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అటు సివిల్ సప్లై అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బాటిల్లో కూడా పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోయేదని చెప్పడంతో పాటు ఈ యొక్క పెట్రోల్ బంకుల్లో కూడా ఈ యొక్క పెట్రోల్ కూడా నింపేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ రోడ్డు వద్ద ఆగిపోయినటువంటి వాహనాలను కూడా గుర్తించిన తర్వాతే వాటికి పెట్రోల్ కూడా లేదా డీజిల్ కూడా అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సుమారుగా నిన్న సాయంత్రం నుంచి కూడా భారీగా పెట్రోల్ బంకుల్లో ఎంతో రద్దీగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అటు టూ వీలర్స్ తో పాటు కూడా ఫోర్ వీలర్స్ అలాగే కొన్ని కమర్షియల్ వెహికల్స్ కూడా రోడ్డుపై బారులు తిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా ఈ యొక్క పెట్రోల్ బంకులో 10 స్పాట్లలో కూడా అంటే 10 కేంద్రాలుగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక పెట్రోల్ అలాగే డీజిల్ ని కూడా సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క నిర్వాహకులు కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా ఉదయం నుంచి కనీసం బ్రేక్ తీసుకోకుండా షిఫ్ట్ ను కూడా అలాగే కంటిన్యూ చేస్తూ కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్ నిర్వహణ కూడా కొనసాగిస్తారు. ప్రస్తుతం మనకి పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ పరిస్థితి ఎలా కొనసాగుతుంది? కనీసం మీ స్టాఫ్ కూడా కంటిన్యూగా డ్యూటీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. వాష్రూమ్ కు పోవాలన్నా వాళ్ళకు టైం దొరకడం లేదు, ఫోన్ చేయాలన్నా కూడా టైం లేకుండా నాన్ స్టాప్ గా చేస్తున్నారు. పెట్రోల్ స్కేర్సిటీ అయితే ఏమీ లేదు. పెట్రోల్ స్టాక్ ఫుల్ ఉంది. పెట్రోల్ డీజిల్ ఏం స్కేర్సిటీ లేదు. స్టాక్ కూడా కంపెనీ పంపిస్తూనే ఉంది. దాని ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే అటు పబ్లిక్ కూడా ఎక్కువగా అంటే ఇప్పటికే టీవీల ద్వారా అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ వచ్చి మళ్లీ యథావిధిగా అదే ట్యాంక్ ఫుల్ చేసుకునే విధంగా కూడా యొక్క ఫిల్లింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏమీ లేదు. ఇప్పుడైతే స్టాక్ అయితే సప్లై చేస్తున్నారు. మా దగ్గర మేము మంచిగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఏం లేదు. 2-3 రోజుల తర్వాత మీకు అన్ని బంకులు ఖాళీగా కనపడతాయి. అంతకుమించి ఏం లేదు. ప్రస్తుతం అటు బంక్ యాజమానులు కూడా చెప్తున్నారు ఎలాంటి కొరత లేదని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా కనీసం వాష్రూమ్ కూడా వెళ్లే పరిస్థితి లేకుండా సిబ్బంది యొక్క పెట్రోల్ బంక్ లో పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే సుమారుగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేటువంటి ఒక సిబ్బందిలో 2 షిఫ్ట్లుగా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉదయం వచ్చినటువంటి సిబ్బందిని అలాగే కంటిన్యూ చేస్తూ కూడా ఈ యొక్క రద్దీని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఈ యొక్క రద్దీ తగ్గే దిశగా మాత్రం ప్రస్తుతం పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అటు సుమారుగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆయిల్ కంపెనీలను కూడా ఆదేశించడం జరిగింది. అంటే ముఖ్యంగా అటు ఏదైతే క్రెడిట్ సంబంధించినటువంటి లోడ్ల అంశం నేపథ్యంలో కూడా చాలా పెట్రోల్ బంకులకు పెట్రోల్ అందక ఆ యొక్క పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనూ కూడా అటు అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ పెట్రోల్ దొరకకుండా పోతుందన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క వాహనదారులంతా కూడా ఆందోళనతో పెట్రోల్ బంకుల్లో ఎక్కడైతే అందుబాటులో పెట్రోల్ దొరుకుతుందో ఆయా బంకుల్లో కూడా భారీగా క్యూ కడుతున్నారు. కేవలం అంటే అప్పటి వరకు అవసరమేదో అంటే 2 రోజులకి 3 రోజుల వరకు అవసరమయ్యే విధంగా పెట్రోల్ ఫిల్లింగ్ చేసుకున్నటువంటి వాహనదారులంతా కూడా ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ చేసుకునే దిశగా కూడా ఈ యొక్క పెట్రోల్ బంకులో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క క్యూ కంటిన్యూ అవుతుంది. అటు అధికారులు కావచ్చు, సివిల్ సప్లై అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కూడా అటు ఆయిల్ సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈ రోజు ఉదయం నుంచి పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఎలాంటి షార్టేజ్ లేదని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక ప్రకటనలు చేసినప్పటికీ కూడా పబ్లిక్ మాత్రం ఇదే భయాందోళనలో ఈ యొక్క పెట్రోల్ బంకుల్లో కూడా క్యూ ద్వారా కూడా కొనసాగుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. దేవి.